జయ వీర బ్రహ్మజై గోవిందమాంబజై జయ వీర బ్రహ్మజై అచ్యుతానంద స్వామిజై. నా పేరు ఈశ్వరరెడ్డి, బ్రహ్మంగారి మఠం. విరాట్ విబిఎస్ ఛానల్ ద్వారా మీకు ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సాహిత్యాన్ని గురించి, అచలానంద గురుదేవుల పీఠాధిపతులు విరజానంద స్వామి వారి యొక్క ఉపన్యాసాలు ఇవన్నీ మీకు అందజేస్తున్నాం. అయితే అప్పుడప్పుడు కూడా కొన్ని మన స్వీయ జీవితంలోని అనుభవాలు, కొన్ని ఘట్టాలు కూడా కొన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే చిన్నతనం నుంచి మనకు ఎన్నో అనుభవాలు ఎదురై ఉంటాయి. మన పెద్దలు మనకు చెబుతూ ఉంటారు. వాటిని ఆనాడు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఈరోజు ఆలోచిస్తే వాటిలో ఎంత అంతరార్థం ఉందా అని చెప్పేది మనకు అవకాశం అవుతుంది. ఒకసారి మా చిన్నతనంలో మా నాన్నగారు చెప్పేవారు. మా నాన్న, మా పినతండ్రి ఇద్దరు అన్నదమ్ములు. మా నాన్న పేరు రామిరెడ్డి, మా చిన్నాన్న పేరు పిచ్చిరెడ్డి. మా జయనాన్నకి వీళ్ళిద్దరే కుమారులు, నలుగురు కూతుళ్ళు. ఈ అక్క చెల్లెలంటే వీళ్ళిద్దరికి కూడా మహాప్రేమ, అన్నదమ్ములు ఇద్దరికి కూడా. సరే, ఇద్దరికి కూడా వివాహాలు అయ్యాయి, సంతానం వచ్చింది. సహజంగా ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఎంతకాలం ఉండగలగరంటే కొంతకాలమే ఉండగలుగుతారేమో. అట్లే వీరు కూడా కలిసి ఉన్నటువంటి పరిస్థితులలో తదుపరి ఈ ఉన్న ఆస్తిని 2 భాగాలుగా పంచుకోవాలని చెప్పని అనుకుంటారు కదా సహజంగా. సరే, వాటాలు వేసుకోవాలి. అప్పుడు అన్నదమ్ముడు ఇద్దరు కూర్చొని ఆలోచించారట. తమ్ముడు, మనం ఒకరికొకరు బాగున్నప్పుడే, మనస్పర్ధలు లేకుండా ఉన్నప్పుడే మన ఆస్తిని ఒకరికొకరు పంచుకుంటే బాగుంటుంది. ఏమంటావు, నీ అభిప్రాయం ఏంటి అని అంట. నీ ఇష్టమే, నా ఇష్టం అన్నగారు అని చెప్పన్నారు మా చిన్నాన్న పిచ్చిరెడ్డి గారు. ఆయన చాలా సౌమ్యుడు. మా నాన్న 10 మందికి పెద్ద మనిషి, కొంచెం కోపం కలిగిన వాడే. కానీ మా నాన్న మాటలు ఎప్పుడు కూడా ఆయన ఎదురు చెప్పేవాడు కాదు. ఆయన ఏమంటే దానికి ఒప్పుకునేవాడు. సరే, ఇంకా వేరే పెద్ద మనుషులు ఎందుకు, ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, లేదా మనకు ఇంట్లో ధనం ఏముంది, లేదా వస్తువులు ఏమున్నాయి, ఇవన్నీ మనకు తెలిసినటివి కదా. ఎవరు అవసరం లేదు, మన ఇద్దరమే కూర్చొని ఆ భాగ పరిష్కారం చేసుకుందాం అని చెప్పాడంట మా నాన్నగారు. అలాగే సరే అన్న, నాకు ఇష్టమే, అట్లా చేద్దామని చెప్పని అన్నారు. సరే, ఆ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అందరికీ వారికి తెలుసు కాబట్టి వాటిల్లో కాస్త మేలైన భూమి, తక్కువైనటువంటి భూమి ఇలా ఉంటాయి కదా, ఒక చోట ఉండేటువంటి వాటిని దీచీలు అంటారు, భాగాలు పెట్టడంలో. సరే, అలాగా మా నాన్న ఏం చేశారంటే, తమ్ముడు, నువ్వు ఎక్కువగా వ్యవసాయం చేస్తుంటావు కదా, ఏ భూమి ఎటువంటిదో నీకు అన్నీ తెలుసు నాకంటే కూడా, కాబట్టి నువ్వు భాగాలు విభజించు, బాగుంటుంది అని అంట. లేదన్నా, నీకు గాగా తెలియంది ఏముంది, ఏ భూమి ఎంతది అనేది అని, నువ్వే భాగాలు పెట్టు అన్నట్టు. సరే, అయితే నేను భాగాలు పెడతాను. ఒక భూమి, ఇంకొక భూమి, ఇల్లు, ఇంకో ఇల్లు, ఇట్లా నేను భాగాలు పెట్టిన తర్వాత 2 భాగాలుగా విడదీస్తాము. వాటిలో ముందు నువ్వు కోరుకో, నువ్వేది కోరుకుంటావో కోరుకున్న తర్వాత ఆ భాగాన్ని, మిగతా భాగాన్ని నేను ఉంచుకుంటాను అని చెప్పాను. సరే అనుకున్నారు. అలాగే మా నాన్నగారు ఏం చేశారు, పొలాన్ని రేగడి చేను 4 ఎకరాలు, ఈ పక్క దాని పక్కన ఉన్నటువంటి శుద్ధ చేను 3.5 ఎకరా, అర్ధ ఎకరా తక్కువైనా కూడా దానికంటే ఇది ఉత్తమమైన భూమి. ఇట్లా కోళ్ళకాడు ఉండే భూమి, అలాగే ఒరిమడి ఏరి ఎంత, సరే పల్లెకాడు ఉండేది భూమి ఎంత, రోడ్డు మీద ఉండేదంతా, ఇలా అన్ని రకరకాలుగా భాగాలు నిర్ణయించుకొని, అలాగే ఆ ఉమ్మడి కుటుంబం మీద ఉండేటువంటి అప్పు ఉంటుంది కదా, కొంత సరుకులు తెచ్చుకునేదో, బట్టలు తెచ్చుకునేదో, లేదా ఏవైనా కూడా ఈ వ్యవసాయానికి అవసరమైనటువంటి తెచ్చుకునేదానికి అప్పుడు శెట్టి గారి దగ్గర అప్పు తెచ్చుకునేవారు. ఎక్కువగా పంట పండిన తర్వాత తీర్చేవారు. ఆ అప్పు ఎంత ఉంది, ఎవరెవరి దగ్గర ఎంత ఉంది, ఎవరి భాగానికి ఎవరు తీరుద్దాము, ఇవన్నీ అనుకున్న తర్వాత సరే ఇవన్నీ భాగాలు పెట్టాను, నువ్వు కోరుకున్నది తీసుకొని చెప్పని మా నాన్నగారు ఆయన అడిగితే,
సరే అని చెప్పి ఇదో నాకు ఈ భాగం కావాలా, ఈ భాగం నేను తీసుకుంటాను అంటే మా నాన్నగారు దానికి ఓకే అని చెప్పి నివృత్తుల భాగం తీసుకొని వాళ్ళిద్దరే ఈ విషయాన్నంతా చర్చించుకొని అయిపోయిన తర్వాత పెద్ద మనుషుల సమక్షంలోకి వెళ్ళి, అయ్యా మేము ఇట్లా అన్నదమ్ములు ఇద్దరం కూడా మా ఆస్తిని 2 భాగాలుగా పంచుకున్నాము. కాకపోతే అది నోటి మాట కాబట్టి ఎప్పటికైనా కానీ రాతకోతలు ఉంటే బాగుంటుంది. కాబట్టి మీరు అది అగ్రిమెంట్ రాస్తే దాంట్లో మేము అందరం సంతకాలు పెడతాము, మీరు కూడా సాక్షి సంతకాలు ఏమంటే సరే అప్పుడు పెద్ద మనుషుల దగ్గర సంతకాలు పెట్టించి అగ్రిమెంట్ రాసుకున్నారు. అంటే పొరపత్యాలు లేకుండా ఇద్దరు అన్నదమ్ములు ఏ విధంగా విడిపోవాలనే దానికి మాకేమో మా నాన్నగారే ఆదర్శం. అయితే మా అన్నదమ్ములకు వచ్చేటప్పటికీ అలా ఎలాంటి గలాట లేకుండా, స్పర్ధ లేకుండా పంచుకోవడానికి వీలు లేకపోయింది. ఎందుకంటే అది మా నాన్నగారే ముందు మా ఆస్తులు మా 3 అన్నదమ్ములకు పంచారు. సరే దాంట్లో పక్కన పెట్టండి. కాబట్టి తర్వాత కూడా ఇదే పద్ధతిని మా చిన్నాన్న కుమారులు 4 వాళ్ళు, పెద్ద ఆయన కృష్ణారెడ్డి, 2వ ఆయన రాజా వెంగరెడ్డి, 3 భాస్కర్ రెడ్డి, 4 ఇంకొక అబ్బాయి రామ్మోహన్ రెడ్డి. వీళ్ళు కూడా ఏమనుకున్నారు, మన ఆస్తులు పంచుకుందాం అనుకున్నారు 4. అప్పుడు అందరూ కూర్చున్నప్పుడు ఈ 2వ ఆయన వెంగరెడ్డి ఏమో డాక్టర్ అన్నమాట, మిగతా 3 కూడా వ్యవసాయదారులు. వాళ్ళు అనుకున్నప్పుడు ఏం చేశారు, అరే మనకెవరు కూడా పెద్ద మనుషులు ఏమొద్దు, అన్న ఈశ్వరెడ్డిని ఒక్కరు వచ్చి చాలు, మన పెద్దవాళ్ళు కూడా ఇలాగే పంచుకున్నారు, మనం అట్లా పంచుకుందాం అనుకున్నారు. సరే ఆయన 4 మేము కూర్చున్నాం. ఒక రాత్రి అంతా ఇవన్నీ ఆలోచించి భూములన్నీ విడదీశాం. నాకు ఆస్తిలో భాగం ఏమొద్దు, వాళ్ళకి ఇచ్చేయండి అన్న, నేను డాక్టర్ని కాబట్టి నేను ఎంతో సంపాదించుకుంటా, నా చెల్లెళ్ళకు కూడా పెళ్ళిళ్ళు నేనే చేస్తా, అది ఆస్తి అంతా తమ్ముళ్ళకే పంచమన్నారు. సరే చెల్లెళ్ళకు అమ్మకు కొంత వాటా ఇచ్చి మిగతా భూములు అప్పులన్నీ పంచుకున్నారు. అందరూ ఒకరికొకరు స్పర్ధ లేకుండా బాగానే ఉంటుంది. అయితే ఇలా ఒకరికొకరు త్యాగం చేసి ఒకరికొకరికి సహకరించేటువంటి కుటుంబ నేపథ్యం ఇప్పుడు కరువు అయిపోతూ ఉంది, చాలామంది చూస్తున్నాం. ఇట్లే కాకుండా మా నాన్న ఒక కథ చెప్పేవాడు. ఇలాగే వీరి మాదిరి 2 అన్నదమ్ములు అంటే ఆ చిన్న తమ్ముడు వచ్చేసి బాగా కష్టం చేసి పొలంలో వ్యవసాయం చేసేవాడు. పెద్ద ఆయన మాత్రం కొంత పని తక్కువైనా కూడా 10 మందికి పంచాయతీలు చెప్తూ పెద్ద మనిషిగా ఉండేవాడు. సరే ఇద్దరికి వేరుపోయిన తర్వాత ఉండేటువంటి పొలంలో ఇద్దరు వరి వేశారు. ఆ వరిని కళ్ళం అంటారు అప్పుడు, ఇవన్నీ చెత్త కొట్టడానికి. ఆ కళ్ళంలో ఎవరి భాగాలు వాళ్ళు కుప్పలు వేసుకున్నారు. రాత్రి అవిన్న ఆ బర్రెలో అవేవో పందులు రాకుండా కావిలు ఉండడానికి చిరొక మంచం వేసుకొని ఆ కళ్ళంలో పడుకున్నారట. పడుకున్న తర్వాత కాసేపటికి నిద్ర పట్టింది. నిద్ర పట్టిన తర్వాత మా నాన్న ఏమనుకున్నాడు అంటే పెద్ద ఆయన, అరే మా తమ్ముడు చాలా కష్టపడతాడు, ఆయనకు 4 కొడుకులు, నాకు 3 కొడుకులు 2 కూతురు, ఆయనకు 4 కొడుకులు 2 కూతురు, కాబట్టి నేను ఏదైనా ఇద్దామంటే కూడా తీసుకోడు, కాబట్టి సహాయం తెలియకుండా చేస్తే బాగుంటుందని చెప్పని మా నాన్నగారు ఉండేటువంటి అంటే పెద్ద ఆయన కుప్పలలో ఉండేటువంటి ఈ ధాన్య మోపులు కంకులతో ఉండేటువంటి వరి ఎన్నులతో ఒక 4 కుప్పలు చేసపై తమ్ముని యొక్క కుప్పలో కలిపాడంట. సరే నా తమ్మునికి ఈ విధంగా నేను సహకరించానులే అని చెప్పి సంతోషిస్తూ ఆయన పడుకొని నిద్రపోయినాడు. మరి కాస్త అర్ధరాత్రి అయ్యేటప్పటికి తమ్మునికి మెలక వచ్చింది. మెలక వచ్చి ఆయన అనుకున్నాడు, అయ్యో నేనంటే పొలంలో బాగా కష్టపడతాను, కష్టపడి పండించుకుంటాను, మా అన్నకు సేద్యం సరిగా చేత కాదు, మరి ఆయనకు 3 కొడుకులు ఉన్నారు, వాళ్ళందరినీ చేయాలంటే ఎట్లా, నేనైతే ఏదైనా సహాయంగా ఇస్తే ఆయన ఒప్పుకోడు, తీసుకోడు, కాబట్టి ఆయనకు తెలియకుండా నేను కూడా ఏదైనా సహకరిస్తే బాగుంటుందని చెప్పని ఆయన లేచి ఏం చేశాడు, ఆయన కుప్పలలో నుంచి ఒక పెద్ద 4 మోపులు తీసుకొచ్చి అన్నగారి మోపులో కలిపారు. ఆయన కూడా హాయిగా పడుకున్నారు. తెల్లవారు లేచినారు, ఎవరి కుప్పలు వాళ్ళు నూర్చుకున్నారు, వడ్లు ఇంట్లో పోసుకున్నారు. దీని ద్వారా ఏం తెలిసి వచ్చింది, ఇద్దరికి చెరిసగమే ఉంది. పెద్ద ఆయన చిన్న ఆయనకు సహకారం అనుకున్నాడు, పెద్ద ఆయన చిన్న ఆయన పెద్ద ఆయనకు సహకారం అనుకున్నాడు. కానీ ధర్మం అనేది ఇద్దరు కూడా సమానంగా పాటించినారు కాబట్టి వారిద్దరూ ధర్మమూర్తులుగా నిలిచిపోయినారు. మా నాన్నగారి కథ చెప్తూ ఇలా ఉండాలి నాయన, ఒకరి మీద ఒకరికి ప్రేమ, అన్నదమ్ములంటే ఒకరికి తెలియకుండా ఒకరు సహకరించుకోవాలా, ఒకరికి తెలియకుండా ఒకరు సహకరించుకోవాలా, సహాయం చేసుకోవాలా, అప్పుడే ఒద్దికగా ఉన్నప్పుడే కుటుంబాలు పైకి వస్తాయని చెప్పేవారు. ఇప్పటికీ కూడా నేను చాలామందికి ఈ కథ చెప్తుంటాను.
కాబట్టి అన్నదమ్ములు వేరుపోవాలంటే వాళ్ళిద్దరూ కూర్చొని ఇద్దరో ముగ్గురో ఆ ఆస్తులు సమానంగా పంచుకొని విడిపోతే ఎప్పటికైనా కానీ ఒకరి మీద ఒకరికి ప్రేమ అభిమానం ఉంటుంది. వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు కలిసి ఉండేదానికి వివాహాల సమయంలో కానీ మిగతా సమయాల్లో కానీ ఒకరికొకరు కలుసుకునేదానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ ఈ కథ మా నాన్నగారు చెప్పింది నేను మీకు వివరించాను. నచ్చింటే గిన మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మీ అన్నదమ్ములతో ఎలాంటి ప్రపంచాలు లేకుండా ఇలాగే ఆశితగాథ లేకుండా మీరందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఓం నమో వీరబ్రహ్మనే జై వీరబ్రహ్మ జై గోవింద మామ జై జై వీరబ్రహ్మ జై అచలానంద స్వామి జై.